హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి స్వాతివాన కోసం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు స్వాతివాన కోసం నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మర్నాడు కమల బెంగుళూరు నుండి వచ్చేసింది. శశికిరణ్ ఎయిర్పోర్టుకు వెళ్ళి తల్లిని రిసీవ్ చేసుకున్నాడు. కొడుకును 5 రోజులు చూడకుండా ఉండడం అదే మొదటిసారి కమలకు. ఆ 5 రోజులే ఎన్నో యుగాలైనట్టుంది ఆమెకు. అతడిని చూడడంతోనే పరుగులాంటి నడకతో వడివడిగా వచ్చి అతన్ని చుట్టేసి, ఎలా ఉన్నావురా అని అడిగింది ఆప్యాయంగా. ఆమె ప్రేమకు ముగ్ధుడవుతూ, ఏంటి మమ్మీ ఇది, నేనేదో ఇంకా చిన్నపిల్లాడిని అన్నట్టు ఇలా పట్టేసుకుంటావు చూడు, అందరూ మనని ఎలా విచిత్రంగా చూస్తున్నారో అన్నాడు సిగ్గుగా. చూస్తే చూడనిరా, తల్లి మనసు ఎలా ఉంటుందో వాళ్ళకేం తెలుసు అంది కమల ఆప్యాయంగా అతన్నే చూస్తూ. ఫంక్షన్ బాగా జరిగిందా మమ్మీ, మీ క్లబ్ వాళ్ళంతా క్షేమమేనా అని అడిగాడు శశికిరణ్ తల్లి చేతిలోని ట్రాలీ బ్యాగ్ను తీసుకుంటూ. చాలా బాగా జరిగిందిరా, బాగా చేశామని అంతా మెచ్చుకున్నారు. కానీ నాకే లోపల చాలా గిల్టీగా అనిపించింది, ఇక్కడ పెద్దమ్మ ఎలా ఉందో ఏమో అని అంది కమల. నిజమే మమ్మీ, పెద్దమ్మ చాలా పాడైపోయింది. పెదనాన్నగారు, అన్నయ్య, వదిన, రమ్య అంతా చాలా డీలా పడిపోయారు అన్నాడు శశికిరణ్. అవును, ఇంటికైన ఇల్లాలు అలా మూలన పడితే ఇల్లంతా మూలన పడినట్టే కదా, ఎవరికి మాత్రం స్థిమితంగా ఉంటుంది అంది కమల. శశి, బండి ఏమైనా తీసుకొచ్చావా, లేక ట్యాక్సీ మాట్లాడుకుందామా అని అడిగింది కమల. ఇంత దూరం బండి మీద వద్దన్నాడు అన్నయ్య, అందుకని ఏకంగా రాను పోను ట్యాక్సీ మాట్లాడాను. ఎక్కి కూర్చున్నారు. ట్యాక్సీ ముందుకు కదిలింది. కమల కారు దిగడంతోనే, బాగున్నారా అత్తయ్య అంటూ సుగుణ ఎదురు వెళ్ళింది. ఆప్యాయంగా సుగుణ చెయ్యి అందుకుని బాగున్నానన్నట్టుగా తల ఊపుతూ, ఎలా ఉన్నారు బావగారు అని రామచంద్రని పలకరించింది కమల. బాగానే ఉన్నానమ్మా, ప్రయాణం బాగా జరిగిందా, రా లోపలికి అంటూ సాదరంగా ఆహ్వానించాడు రామచంద్ర. అమ్మా అంటూ ఆటలకు వెళ్ళిన కావ్య పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి తల్లి పక్కనున్న కొత్త వ్యక్తిని చూసి బెదురుగా ఆగిపోయింది. కమల, రామ్మ అంటూ నవ్వుతూ చేతులు చాచింది. పర్లేదు రావే, ఎవరనుకున్నావు, చిన్నానమ్మ, నమస్తే చెప్పు అంది సుగుణ కూతురు బెదురు పోగొడుతూ. ఇంకా అలాగే బెదురుగా చూస్తున్న కావ్య దగ్గరకు వెళ్ళి ఎత్తుకుంటూ, పాప చాలా క్యూట్గా ఉంది సుగుణ, ఎంత ముద్దొస్తోందో అంటూ ముద్దు పెట్టుకుంది కమల. కావ్య సిగ్గుపడినట్టుగా చెంగున కిందికి దూకి పరిగెత్తుతూ బుగ్గల కంటిని ఎంగిలి తుడిచేసుకుంటూ వెనక్కి తిరిగి కమల వంక చూసింది కుతూహలంగా. ప్రతిగా కమల నవ్వుతూ చూడడంతో కావ్య కూడా నవ్వేసింది. కాళ్ళు చేతులు కడుక్కుని సరాసరి జానకి ఉన్న గదిలోకి వెళ్ళింది కమల. అలికిడికి కళ్ళు తెరిచిన జానకి తోటికోడల్ని చూడడంతోనే చిన్నగా నవ్వుతూ, బాగున్నావా కమల అంటూ చెయ్యి చాచింది. ఎముకల గూడులా ఉన్న జానకిని చూడడంతోనే కమల కళ్ళు సజలాలయ్యాయి. ఏంటక్కా ఇలా అయిపోయావు అంటూ జానకి చెయ్యి అందుకుంది కమల. నీరసంగా నవ్వుతూ, నాకే బాగానే ఉన్నాను అంది జానకి. ఇప్పుడు ఇంకా నయమేనమ్మా, బాచి శశి వచ్చేసరికి మరీ కళ్ళలో ప్రాణాలు పెట్టుకున్నట్టుంది అన్నాడు రామచంద్ర. అసలు అక్కను కాదు బావగారు, మిమ్మల్ని అనాలి, తనిలా అయిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు అంది కమల బాధగా. నేనేం చెయ్యనమ్మా, తనిలా అయిపోతుంటే నాకు మాత్రం సంతోషంగా ఉంటుందా, చిన్నపిల్లలా మారం చేస్తూ టైంకు తిండి తినక సరిగా మందులు వేసుకోక ఇలా తయారైంది అన్నాడు రామచంద్ర జాలిగా చూస్తూ. మీ బావగారు అలాగే చెప్తారు కానీ నువ్వు వెళ్ళి స్నానం చేసి భోజనం చేసిరా అమ్మా అంది జానకి నీరసంగా నవ్వుతూ. తింటాలే అక్క, నిన్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అక్కయ్యకు ఇంత సుస్థి చేస్తే మాకు మాట మాత్రమైనా ఎందుకు చెప్పలేదు బావగారు, మేమంత కాని వాళ్ళం అయిపోయామా మీకు అంది కమల బాధగా. అదేం కాదమ్మా, దూరంగా ఉన్నారు కదా, మిమ్మల్ని కంగారు పెట్టడం దేనికి అనుకున్నాను, పరిస్థితి ఇంత సీరియస్గా అయిపోతుందని మేము అనుకోలేదమ్మా అన్నాడు రామచంద్ర. అతడలా చెప్పినా కమల మనసు ఏమీ సమాధాన పడలేదు. రవి పెళ్లికి 5 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉండే అక్క ఎలా అయిపోయింది, ఆ రూపుకు ఈ రూపుకు అసలు పోలికే లేదు. ఒకవేళ అక్క శశి కోసం బెంగ పెట్టుకుని ఇలా అయిపోయిందేమో, నేను వాడిని ఇక్కడికి రాకుండా ఆపి తప్పు చేశానా, పాపం అక్క నా మూలాన ఇలా అయిపోయినట్టుంది. అక్క నిండు మనసుతో తన బిడ్డను నాకిచ్చి ప్రాణదానం చేస్తే
నేను స్వార్థంతో ఆమె మనసుని ఇంత క్షోభకు గురి చేశానా? అక్కడికి ఆయన అడుగడుగునా నన్ను హెచ్చరిస్తూనే ఉన్నారు. కమల, నీ ఆలోచన విధానం చాలా తప్పు అంటూ. కానీ నేనే మూర్ఖంగా ఆలోచిస్తూ శశి నా ఒక్కదానికే స్వంతం అంటూ ఇంత చేశాను. నేను చేసిన తప్పుకి ఈరోజు ఇంటిల్లి పాది శిక్ష అనుభవిస్తున్నారు అక్క అనారోగ్యం మూలంగా. నా పాపానికి నిష్కృతి ఉందా అనుకుంది కమల. పశ్చాత్తాపంతో కమల కళ్ళు కన్నీటి కాలువలయ్యాయి. కమలని భోజనానికి పిలుద్దామని అక్కడికి వచ్చిన సుగుణ కమల ఏడుస్తూ ఉండడం చూసి కంగారు పడుతూ, అత్తయ్య గారు, ఏంటండి ఇది? మాకు ధైర్యం చెప్పవలసిన మీరు చిన్నపిల్లలా ఇలా అయిపోతే ఎలా? లేవండి, స్నానం చేసి భోజనం చేద్దురుగాని అంది. నాకేం వద్దమ్మా, నన్ను కాసేపు ఇలా అక్క దగ్గర ఉండనివ్వండి అంది కమల దీనంగా చూస్తూ. చేసేదేం లేక అక్కడి నుంచి బయటకు వచ్చిన సుగుణకు శశికిరణ్ కనబడడంతోనే, శశి, మీ అమ్మగారు అత్తయ్య గారిని చూసి చాలా డీలా పడిపోయారు. ఈ పరిస్థితిలో మనం ఒకరికొకరు సపోర్టుగా ఉండాలి కానీ ఇలా అయిపోతే ఎలా? వెళ్ళి చిన్నత్తయ్య గారిని బయటకు తీసుకురా అంది. అక్కడే ఉండి ఆ సంభాషణ విన్న భాస్కర్, నువ్వుండ్రా, నేను వెళ్ళి మీ మమ్మీని తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. అతడు వెళ్తూనే, కమల, బయటకు వెళ్దాం పద, వదిన రెస్ట్ తీసుకుంటుంది అంటూ భార్య చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. భర్త ముఖం సీరియస్గా ఉండడం గమనించి ఇంకేం అనకుండా బయటకు వచ్చేసింది కమల. ఇదంతా నీ వల్లనే జరిగింది అనే భావం అతడి ముఖంలో కనబడగా మరింత కృంగిపోయింది. స్నానం చేసి ఏదో భోజనం తిన్నాననిపించి తిరిగి జానకి గదిలోకి వెళుతున్న కమలని ఈసారి ఎవరూ నిరోధించలేదు. భాస్కర్ కొంచెం కోపంగా భార్య వెనకే వెళ్ళబోయాడు. చేసేదంతా చేసి ఇప్పుడు ఈ సానుభూతి ప్రకటించడం ఎందుకన్నట్టుగా చూస్తూ. అది చూసిన రామచంద్ర, కమలను లోపలికి వెళ్ళని బాచి, వెళ్ళి ఏదో విధంగా తన భారాన్ని దింపుకొని, తనేం చేసినా శశి మీద ప్రేమతోనే చేసింది తప్ప ఎవరికీ హాని చేయాలనుకోలేదు. చేసిన దానికి ఇప్పటికే తను చాలా బాధపడుతోంది. ఇంకా మాటలని మరింత బాధ పెట్టకు, అది ఎవరికీ మంచిది కాదు అన్నాడు అనునయం ఆజ్ఞామిళితమైన స్వరంతో. అన్నగారి మాటలు వినడంతోనే భాస్కర్ కోపం చప్పున చల్లారిపోయింది. ఆ రాత్రి మైల్డ్గా హార్ట్అటాక్ రావడంతో జానకిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆందోళనతో ఆ రాత్రంతా అందరూ మేలుకునే ఉన్నారు. ఉదయానికి పరిస్థితి కొంచెం మెరుగైంది. కానీ బీపీ, షుగర్ లెవెల్స్ బాగా పెరగడంతో ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయడం మంచిది కాదని పోస్ట్పోన్ చేశారు 10 రోజులు. బీపీ, షుగర్ నార్మల్కి వచ్చే వరకు జానకిని హాస్పిటల్లోనే ఉంచి తర్వాత ఇంటికి తీసుకొచ్చేశారు. డాడీ, నేను బెంగుళూరు వెళ్దామనుకుంటున్నాను. ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయ్యాక ఫోన్ చెయ్యండి, వస్తాను అన్నాడు శశికిరణ్. నేను మాత్రం ఇక్కడుండి చేసేదేముందిరా, నేను కూడా డేట్ ఫిక్స్ అయ్యాకే వస్తాను అన్నాడు భాస్కర్. ఇద్దరం ఒక్కసారి వెళ్ళిపోతే పెదనాన్నగారు ఏమైనా అనుకుంటారేమో, కాస్త ఆలోచించండి అన్నాడు శశికిరణ్. ఏమీ అనుకోరు, వెళ్ళిరండి. సుగుణకు సాయంగా అక్కను చూసుకునేందుకు నేనుంటాను కదా అంది కమల. ఆ మాటలు వినడంతోనే అభినందనగా భార్య వంక చూశాడు భాస్కర్. ఈ 4 రోజులుగా ఆమెలో వచ్చిన మార్పు చూశాక అంతవరకు భార్య మీద కలిగిన కోపమంతా మటుమాయమైపోయింది అతనికి. మమ్మీ, నువ్వొక్కతివి ఉండగలవా అని అడిగాడు శశికిరణ్ సందేహంగా చూస్తూ. అదేమిట్రా అలా అంటావు? ఇంతమంది ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? భేషుగ్గా వెళ్ళిరండి. ఈలోగా వీలైతే నేను విజయనగరం ఒకసారి వెళ్ళి అమ్మమ్మను చూసొస్తాను అంది కమల. అలా చెయ్యి, అత్తగారు కూడా చాలా సంతోషిస్తారు. పాపం నిన్ను చూడాలని ఆవిడ చాలా పరితపిస్తూ ఉంటారు అన్నాడు భాస్కర్. అయ్యో, అమ్మమ్మ దగ్గరకా? అమ్మమ్మను చూడాలని నాకు ఉంది, కానీ వీలు కాదు కదా. పోనీ ఒక పని చేద్దాం, మనం వెళ్ళేటప్పుడు అమ్మమ్మను కూడా బెంగుళూరు తీసుకువెళ్దాం అన్నాడు శశికిరణ్. ఈ వయస్సులో అమ్మమ్మ ఎక్కడికి కదలలేదురా. మామయ్య కూడా పంపేందుకు ఇష్టపడ్డం లేదు. ఈసారి విశాఖపట్నం వచ్చాక వీలు చూసుకుని నువ్వే వెళ్ళి వద్దువు గాని అంది కమల. చిన్న కొడుకు బెంగుళూరు వెళ్తున్నాడని విని జానకి దిగాలుగా ముఖం పెట్టింది. ఇదిగో పెద్దమ్మ, నువ్వు అలా దిగులుగా ఉంటే నేను అసలు అడుగు తీసి అడుగు వేయలేను. సర్జరీ డేట్ ఫిక్స్ అయిన వెంటనే అన్నయ్య ఫోన్ చేసి చెప్తానన్నాడు. అలా ఫోన్ చేయగానే ఇలా నేను బయలుదేరి వచ్చేస్తాను అన్నాడు శశికిరణ్. చేతికి దొరికిన పెన్నిధి చేజారిపోతుందేమోనన్నట్టు అతడి చెయ్యి గట్టిగా పట్టుకుని, నిజంగా వస్తావు కదూ అంది జానకి సందేహంగా చూస్తూ. ఎందుకు రాను? నీకిలా ఉంటే అక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు, అది నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
అయినా నువ్వు నవ్వుతూ వెళ్ళమని చెప్తేనే వెళ్తాను, లేదా ఇక్కడే ఉండిపోతాను. నా ఉద్యోగం పోయినా సరే అన్నాడు శశికిరణ్. ఉద్యోగం పోతుందనే మాట వినడంతోనే కంగారు పడిపోతూ, వద్దురా, అలా అనకు, వెళ్ళి తొందరగా వచ్చేయి అంటూ అతడి చెయ్యి విడిచిపెట్టింది జానకి. మా మంచి పెద్దమ్మ ఏం చెప్పినా అర్థం చేసుకుంటుంది అంటూ చటుక్కున వంగి జానకి బొగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు శశికిరణ్. మేనత్తను చూసేందుకు వచ్చిన హారిక శశికిరణ్ చిన్నమామయ్య బెంగుళూరు వెళ్తున్నారని విని బట్టలు సర్దుకుంటున్న శశికిరణ్ దగ్గరకు వచ్చి అడిగింది. ఏం బావా, ఈరోజు ఊరు వెళ్తున్నారట కదా, మళ్ళీ ఎప్పుడొస్తారు అంది ఆప్యాయంగా చూస్తూ. హారికను చూడడంతోనే అతడి కళ్ళలోకి వెలుగొచ్చేసింది. బెంగుళూరు వెళ్లేలోగా తనని ఒక్కసారి చూస్తే బావుండును అనుకున్నాడు మనసులో. అదిలా వెంటనే నెరవేరడం అతడికి ఎంతో ఆనందాన్నిచ్చింది. సర్జరీ డేట్ ఫిక్స్ అయ్యాక వస్తాం హారిక, ఈ 4 రోజులు నాకు బోరు కొట్టకుండా మంచి కంపెనీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు. నాదేముంది బావా, నువ్వెక్కడుంటే అక్కడ సందడి సంరంభమును. నీ మాటలతో అత్తని మెస్మరైజ్ చేసి కొంచెం కోలుకునేలా చేశావు, అందుకు మేమంతా నీకే థ్యాంక్స్ చెప్పాలి అంది హారిక. అంత పెద్ద మాటలు ఎందుకులే హారిక, ఇందులో నేను చేసిందేం లేదు. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా అందరి కోసం అన్నీ చేసే పెద్దమ్మకు ఏమిచ్చి మా రుణం తీర్చుకోగలం అన్నాడు శశికిరణ్ బరువైన కంఠంతో. అతడి మాటల్లో ధ్వనించిన బాధ హారిక మనసును కదిలించి వేసింది. సానుభూతిగా అతడి వంక చూస్తూ, బాధపడకు బావా, అంతా సవ్యంగా జరుగుతుంది, నీ ప్రయత్నమేదీ వృధా పోదులే అంది. కొడుకుతో అంతసేపు మాట్లాడుతున్న హారికను చూడడంతోనే హడావిడిగా వాళ్ల దగ్గరకొచ్చేసింది కమల. ఏం మాట్లాడుకుంటున్నారో వినాలన్నట్టుగా. ఇక్కడికొచ్చిన దగ్గర నుండి ఇంట్లో అందరిపైన ఎంతో సానుభూతిగా వ్యవహరించిన కమల కొడుకుతో సన్నిహితంగా మాట్లాడే హారికను చూడడంతోనే ఆమెలో పాత ఆలోచనలు తిరిగి ప్రవేశించాయి. తన కొడుకును ఎవరైనా కాజేస్తారేమోనని అభద్రతాభావం చోటు చేసుకుంది తిరిగి ఆమెలో. తన దగ్గరగా వచ్చిన కమల వైపు శశికిరణ్ వైపు నవ్వుతూ చూసి, వస్తాను, అత్తయ్యను ఒకసారి చూసిపోదామని వచ్చాను, వస్తానత్తయ్య, హ్యాపీ జర్నీ బావా అంటూ వెళ్ళిపోయింది హారిక. హారిక వెళ్ళిన వంకే తన్మయంగా చూస్తున్న కొడుకు వైపు అనుమానంగా చూస్తూ, ఫ్లైట్కు టైం అవుతోంది అంటున్నాడు అన్నయ్య, నువ్వేమో ఆ అమ్మాయితో ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నావిక్కడ అంది కమల విసుగు నిండిన కంఠంతో. అదేం గమనించని శశికిరణ్ ఏదో ట్రాన్స్లో నుంచి బయటపడినట్టుగా చూస్తూ, అయిపోయిందమ్మా, వచ్చేస్తున్నా అంటూ బ్యాగ్ జిప్ వేసి లేచాడక్కడి నుండి. రవి వచ్చి, ఏరా బయలుదేరదామా అని అడిగాడు. ఓకే, వస్తానుండు అందరితో చెప్పి అంటూ జానకి గదివైపు అడుగులు వేశాడు. ఒరే బాబు, ఎన్నిసార్లు చెప్తావురా వెళ్తాను అని, అయినా అందరూ ఇక్కడే ఉన్నారు, నువ్వు ఆ బ్యాగ్ పట్టుకుని బయటకురా, అవతల టైం అవుతోంది అన్నాడు రవి హడావిడి పడుతూ. సరే పద అంటూ అందరికీ మరోమారు చెప్పి ట్యాక్సీలో తండ్రి పక్కన కూర్చున్నాడు శశికిరణ్. వాళ్ళు వెళ్లిన వంకే కాసేపు చూసి లోపలికొస్తూ తోటికోడలి గది వంక దృష్టి సారించింది కమల. హారిక బయటకొస్తుందేమోనని. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిద్దరికీ అటాచ్మెంట్ పెరగనివ్వకూడదని మనసులోనే స్థిరంగా నిర్ణయించుకుంది. జానకితో మాట్లాడిన హారిక బయటకొచ్చింది. ఇదిగో హారిక, మొన్న నువ్విచ్చిన పుస్తకాలు అంటూ సుగుణ 2 లైబ్రరీ పుస్తకాలు తెచ్చి హారిక చేతిలో పెట్టింది. ఇంత బిజీ టైంలో కూడా నువ్వు పుస్తకాలు ఎలా చదువుతున్నావో నాకు అర్థం కాదక్కా అంది హారిక నవ్వుతూ. చెప్పాను కదా, రాత్రి పడుకునే ముందు ఏదో ఒక పుస్తకం చదవనిదే నిద్రపోనని. అయినా చిన్నత్తయ్య గారు వచ్చిన దగ్గర నుండి నాకు అసలు పనే ఉండడం లేదు, అన్నీ అత్తయ్య గారే చూసుకుంటున్నారు అంది సుగుణ కమల వంక ఆత్మీయంగా చూస్తూ. అదేం లేదు, పనులన్నీ ఎంతో చాకచక్యంగా నువ్వే చేసుకుంటున్నావు అంది కమల సుగుణ భుజం మీద చెయ్యి వేసి. సరే అక్క, నేనింటికి వెళ్ళొస్తాను, వస్తానండి అంటూ ఇద్దరికీ చెప్పి బయలుదేరబోయింది హారిక. అప్పుడేనా, వచ్చి ఎంతసేపు అయిందని, కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా అంది సుగుణ. లేదక్కా, వెళ్తాను, చదువుకోవలసింది చాలా ఉంది అంది హారిక. నీకెప్పుడు చదువుకోలే, సరే వెళ్ళిరా అంది సుగుణ అయిష్టంగా చూస్తూ. అవునమ్మాయి, ఇంతకీ ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగింది కమల ఎంతో ఆసక్తిగా హారిక వంక చూస్తూ. బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి అంది హారిక వినయంగా. బిఏనా? ఈ కాలంలో అది కూడా ఒక చదివేనా? వంట చేసుకునేందుకు అంట్లు తోముకునేందుకు తప్ప ఎందుకు పనికొస్తుందది అంది కమల ఎగతాళిగా. ఆ మాటలు వినడంతోనే చిరాకు వచ్చేసింది హారికకు. అంతవరకు ఉన్న ప్రశాంతత అంతా ఎగిరిపోగా, అదేంటత్తయ్య గారు అలా అంటారు,
వంటని అంత తేలిగ్గా తీసిపారేయకండి, అదేదో చెయ్యరాని పనైనట్టు అంది హారిక కూల్గా, తన చిరాకును బయటకు వ్యక్తం చేయకుండా. చేతగాని వాళ్ళంతా చెప్పే మాటలే ఇవి, కాకపోతే బిఏ కూడా ఒక చదువేనా అంది కమల వెక్కిరింతగా. నాకిష్టమైంది కనుక నేను చదువుతున్నాను. ఐ నో వాట్ టు ఐ డూ, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై పర్సనల్స్. జనాలందరూ ఇంత కష్టపడి చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించేది ఎందుకు? తిండి కోసమే కదా. మనందరి కడుపులు నిండాలంటే వంట చెయ్యాలి కదా. అలాంటి పనిని నా చదువుకు లింక్ పెట్టి అంత తక్కువ చేసి మాట్లాడతారెందుకు అంది హారిక మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. బాగుంది, నిన్ను నువ్వు బాగానే సమర్థించుకుంటున్నావు. ఎందులోనూ సీటు దొరక్క ఈ బిఏలో చేరి ఎంత బాగా కవర్ చేసుకుంటున్నావు అంది కమల అదే వ్యంగ్య ధోరణిలో. అంతవరకు ఎంతో సహనంగా మాట్లాడిన హారిక ఆవిడ మాటలను ఆ పైన ఉపేక్షించలేకపోయింది. అయినా శాంతంగానే చూస్తూ, మీరు చాలా పొరపడుతున్నారండి. చదువంటే మీ దృష్టిలో ఇంజనీరింగు, మెడిసినే కావచ్చు, కానీ నా దృష్టిలో అవి ఒక్కటే కావు, చాలా ఉన్నాయి. మీరు అనుకుంటున్నట్టు నాకు తక్కువ మార్కులు వచ్చి కానీ సీట్ రాక కానీ ఇందులో చేరలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ గాట్ 93% ఇన్ ఇంటర్. అయినా కావాలనే కోరి ఈ గ్రూప్ తీసుకున్నాను. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ కాంట్ టాలరేట్ ఎనీబడి కామెంటింగ్ మై స్టడీస్. వస్తాను అంటూ బడిబడిగా గేట్ తీసుకుని వెళ్ళిపోయింది హారిక. ఆమె జవాబు చెప్పిన తీరు కమలను అవాక్కయ్యేలా చేసింది. తనేదో ఆ పిల్లను చిన్నబుచ్చాలని చూస్తే అది బూమ్రాంగ్ అయి తనకే తగిలిందే అనుకుంది. కమల ముఖంలో మారుతున్న రంగులు చూసి భయపడింది సుగుణ. అత్తయ్య గారు పిలుస్తున్నట్టున్నారండి, లోపలికి వెళ్దాం పదండి అంటూ కమల చెయ్యి పట్టుకుని జానకి దగ్గరకు తీసుకువెళ్ళింది. దాంతో కాస్త సర్దుకున్న కమల సుగుణను అనుసరించింది. తన చదువును కమల తక్కువ చేసి మాట్లాడింది అనే బాధతో కొంచెం పరుషంగానే మాట్లాడింది హారిక. ఇంటికి వెళుతూ అనుకుంది, ఎప్పుడూ లేనిది నేనెందుకు ఇలా ఎక్సైట్ అయ్యానా అని. నాకు నచ్చింది వాళ్లకు నచ్చాలనే రూలేమీ లేదు కదా. నేను ఈ గ్రూప్ తీసుకున్నందుకు గతంలో చాలామంది ఇలాగే కామెంట్ చేశారు, కానీ అప్పుడు ఇంత రియాక్షన్ చూపించలేదు. ఇవాళ మాత్రం చాలా హార్ష్గా మాట్లాడాను. ఈ పిల్లకు చాలా పొగరనుకుంటుందావిడ. అమ్మ శిక్షణలో పెరిగిన నేను ఇవాళ ఎందుకు ఇలా బ్యాలెన్స్ కోల్పోయాను? మామయ్య చెప్పినట్టు ప్రతి క్షణం బ్యాలెన్స్గా ఉండాలి. ఇంటర్వ్యూలలో ఒక్కోసారి నేపథ్యం గురించి అడుగుతారు. హుందాగా వినమ్రంగా వ్యవహరించాలి. దానికి రిహార్సల్స్గా దైనందిన జీవితంలో నీకు అనేక రకాలైన వ్యక్తులు తారసపడతారు. వారితో కూల్గా బ్యాలెన్స్ కోల్పోకుండా మాట్లాడడం ఇప్పటి నుండి ప్రాక్టీస్ చెయ్యి. భవిష్యత్తులో అది నీకెంతో ఉపయోగపడుతుంది అన్నారు మామయ్య. ఇంటికి వచ్చాక జరిగిందంతా తల్లికి చెప్పింది. అంతా విని, ఎందుకే అనవసరంగా ఆవిడతో వాదనకు దిగావు? అసలే ఆవిడకు మనమంటే గిట్టడం లేదు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇప్పుడు నీ మాటలు తయారయ్యాయి. అయినా ఆవిడన్న దాంట్లో తప్పేముంది చెప్పు? ఈ గ్రూప్ తీసుకోవద్దని నేను కూడా చెప్పాను కదా అంది ఇందిర. చెప్పావులే, కానీ నేను ఈ గ్రూప్ ఎందుకు తీసుకున్నానో నీకు తెలుసు కదా. అయినా ఇంకా అలాగే మాట్లాడుతున్నావు అర్థం లేకుండా అంది హారిక విసుగ్గా చూస్తూ. చెప్పావులే, నీ చదువు గురించి కాదు నా ఆదుర్ద. అసలే అంతంత మాత్రంగా ఉన్న మన సంబంధాలు ఇప్పుడు నీ మాట తీరు బాగోలేదనే సాకు చూపి ఈ కాస్త దాన్ని కూడా ఆవిడ పుట్టుక్కున తెంపేస్తుందేమోనని నా భయం అంది ఇందిర గాభరాగా. అక్కడ జరిగిన దానికి అసలే చిరాకు పడుతున్న హారికకు తల్లి మాటలు వినడంతోనే మరింత మండుకొచ్చింది. ఇదిగో అమ్మ, ఇప్పుడే చెబుతున్నాను, ప్రతిదాన్ని నువ్విలా పెళ్లికి ముడిపెడితే ఊరుకునేది లేదు. నన్ను వాళ్ళ అబ్బాయికి చేసుకోమని ఎవరేడ్చారట ఇక్కడ? అనవసరంగా లేనిపోని ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకుని నా బుర్ర పాడు చేయకు. అసలు నిన్ను కాదులే అనాల్సింది. ఏదో అక్కడ పెద్ద ఉపద్రవం జరిగిపోయినట్టు జరిగిందంతా నీకు చెప్పాను చూడు, అందుకు నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి అంది కోపంగా హారిక. అంత కోపంగా కూతుర్ని ఎప్పుడూ చూడని ఇందిర చేష్టలుడిగిన దానిలా అలా చూస్తూ నించుండిపోయింది. కూతురు అన్నదానిలో తప్పేమీ లేదని ఆవిడకి తెలుసు. కానీ జరిగిన దాని మూలంగా కుటుంబంలో కలతలు ఎక్కడ రేగుతాయోనని ఆమె భయం. ఇంతలో హారిక వచ్చిందా వదినా అంటూ మీనాక్షి వచ్చింది ఆదుర్దాగా. ఇప్పుడే వచ్చిందొదినా అంటూ హారిక వైపు తిరిగి, ఆంటీ నీకోసం 2 సార్లు వచ్చెళ్లారు అంది ఇందిర. మీనాక్షిని చూడడంతోనే మామూలుగా అయిపోతూ, ఎందుకంటీ నా కోసం చూస్తున్నారు అంది హారిక పలకరింపుగా. ఏం లేదమ్మా, విద్య ఈ సంవత్సరం పరీక్ష రాయనంటున్నాడు. పరీక్షలు చూస్తే పట్టుమని 15 రోజులు కూడా లేవు. అది వదిలేసి
టీవీలో ఏదో మ్యూజికల్ కాంపిటీషన్స్ ఉన్నాయి, దానిలో పార్టిసిపేట్ చేసేందుకు స్పెషల్ కోచింగ్ తీసుకునేందుకు వెళతానంటూ ఒకటే పేచీ పెడుతున్నాడు అంది మీనాక్షి బాధగా. అదేంటొదినా, పరీక్షలు రాయకుండా ఏం చేస్తాడట అంది ఇందిర ఆశ్చర్యంగా. అదే వదినా, నాకు అర్థం కావడం లేదు. కాస్త హారిక వచ్చి చెబితే వింటాడని నా ఆశ అంది మీనాక్షి దిగులుగా. ఏంటో ఈ కాలం పిల్లలు, ఎప్పుడేం చేస్తారో వాళ్ళకే తెలీదు అంది ఇందిర యథాలాపంగా. ఆ మాటలు వింటూనే మీనాక్షి తెల్లమొహం వేసింది. హారిక తల్లివైపు విసుగ్గా చూస్తూ, ఏంటమ్మా నువ్వు, అసలే ఆంటీ ఆందోళన పడుతూ ఉంటే నువ్వు మరీ బెదరగొడుతున్నావే అంటూ మీనాక్షి వైపు తిరిగి, మీరు వెళ్ళండి ఆంటీ, నేనిప్పుడే వస్తాను అంది. సరేలే అమ్మా, కాస్త తొందరగా రా అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది మీనాక్షి. చేతిలో పుస్తకాలు లోపల పెట్టి మీనాక్షి వెనకే వెళుతున్న కూతురితో అంది ఇందిర, అన్నం తిని వెళ్ళవే అని. వచ్చాక తింటాలేమ్మా అంటూ తల్లి సమాధానం కోసం ఎదురు చూడకుండా ఎదురింటి వైపు సాగిపోయింది. వెళ్తూనే, ఎక్కడున్నాడాంటీ విద్య అని అడిగింది హారిక. అదిగో ఆ గదిలో ఉన్నాడమ్మా అంది మీనాక్షి కొడుకున్న గదివైపు చూపిస్తూ. హారిక గదిలోకి వెళ్ళేసరికి విద్యాసాగర్ టేబుల్ మీద తల పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. విద్య, ఏంటిది అంటూ మృదువుగా అతడి తల మీద చెయ్యి వేసింది హారిక. ఆమె చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని, నువ్వైనా చెప్పక్క, ఇంత మంచి అవకాశం పోగొట్టుకుంటే మళ్ళీ రాదని అన్నాడు విద్యాసాగర్ వెక్కి వెక్కి ఏడుస్తూ. సరే చెప్తాన్లే, ఏడవకు, కళ్ళు తుడుచుకోముందు. అసలు అన్నం తిన్నావా ఈ పూట అని అడిగింది హారిక అనునయంగా. లేదమ్మా, పాటల కోచింగ్కు వెళ్ళనిస్తే అన్నం తింటానని పేచి పెట్టి కూర్చున్నాడు. ఏం చేసేది నేను అంది మీనాక్షి కళ్ళ నీళ్ల పర్యంతమవుతూ. ముందు ప్లేట్లో అన్నం పెట్టుకురండి ఆంటీ, తింటాడు అంది హారిక. నాకేం వద్దు, నన్ను కోచింగ్కు వెళ్ళనిస్తేనే తింటాను అన్నాడు విద్యాసాగర్ మొండిగా. దాని గురించి తర్వాత మాట్లాడదాం. చూడు విద్య, నువ్వు త్వరగా అన్నం తినేస్తే నేను మాట్లాడేసి వెళ్ళి అన్నం తింటాను. అసలే నాకు చాలా ఆకలిగా ఉంది అంది హారిక. అయ్యో, నువ్వింకా అన్నం తినలేదా అమ్మా? సరే, నేను వెళ్ళి ఇద్దరికీ అన్నం పెట్టుకొస్తాను అంటూ వెళ్ళబోయింది మీనాక్షి. వద్దాంటీ, నేను ఇంటికి వెళ్ళి తింటాలేండి అంది హారిక మొహమాటంగా. భలే దానివే, ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా? 2 దాటింది. ఇంకా ఎప్పుడు తిందామని? ఒకవేళ అన్నం చాలదని బెంగపడుతున్నావా ఏంటి? నేను వండిందంతా అలాగే ఉంది. వాడు తినలేదని నేను తినలేదు. ముందు మీరిద్దరూ తినండి, నాకు చాలకపోతే అమ్మని అడిగి తెచ్చుకుంటాను అంటూ మీనాక్షి లోపలికి వెళ్ళిపోయింది అన్నం తెచ్చేందుకు. హారిక భోజనం చెయ్యలేదని వినడంతోనే విద్యాసాగర్ ఇంకేమీ మాట్లాడకుండా అన్నం తినేశాడు. వాళ్ళిద్దరూ అన్నాలు తిన్నాక పళ్ళాలు 2 తీసుకువెళ్ళి సింకులో పడేసి తాను కూడా వడ్డించుకుంది మీనాక్షి. ఇప్పుడు చెప్పు విద్య, ఏంటి నీ ప్రాబ్లం అని అడిగింది హారిక. ఏముంది, టీవీలో సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయని అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా నేను అందులో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలని ఉంది. అలా చెయ్యాలంటే మంచి కోచింగ్ తీసుకోవాలి. దానికోసం వెళ్తానంటే అమ్మ వద్దంటోంది అన్నాడు విద్యాసాగర్ విచారంగా ముఖం పెట్టి. మరి పరీక్షలు? ఈ సంవత్సరం ఎంసెట్ కూడా ఉంది కదా అంది హారిక ప్రశ్నార్థకంగా. పరీక్షలు నెక్స్ట్ ఇయర్ రాస్తానక్క, ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు నాకు అన్నాడు విద్యాసాగర్ ఉద్వేగంగా. బాగుంది విద్య, ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు నిజమే. కానీ ఒకవేళ నువ్విందులో విజయం సాధించలేకపోతే రెండిటికీ చెడిన రేవడివి కావా? అటు చదువు పోతుంది, ఇటు నువ్వు అనుకున్నది పొందలేవు. ఆ తరువాత ఏం చేద్దామని అంది హారిక. ఎందుకు గెలవను? తప్పక గెలుస్తాను. అందులో విన్ అయితే గీతామాధురి, ఉషా, హేమచంద్ర, శ్రీకృష్ణల్లా నేను కూడా సినిమా ఛాన్సులు కొట్టొచ్చు. పేరుతో పాటు బోలెడు డబ్బు సంపాదించొచ్చు. ఆ హేమచంద్ర చూడు, గాయకుడుగానే కాక మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. వాళ్లలా నేను కావాలని నా ఆశ. నేనిప్పుడు చదువుకుని ఉద్యోగం చేసేదెందుకు? డబ్బు సంపాదనకే కదా. అది ఇలా సంపాదిస్తాను అన్నాడు విద్యాసాగర్ ఊహల్లో తేలిపోతూ. అంతా బాగానే ఉంది విద్య. ఒకవేళ నీ ప్రయత్నం విఫలమైతే పరిస్థితి ఏంటో ఆలోచించావా? మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలకబోసినట్టు అవుతుంది విద్య అంది హారిక అతడి వంక సూటిగా చూస్తూ. ఏంటక్క, నువ్వు కూడా అమ్మలా చాదస్తంగా మాట్లాడుతున్నావు. ఎవరైనా ఏ పనైనా తలపెట్టేటప్పుడు సక్సెస్ అవుతామనే తలపెడతారు కానీ ఫెయిల్ అవుతామని కాదు కదా. నేను అంతే, రెండో థాట్ లేదు నాకు అన్నాడు విద్యాసాగర్ స్థిరంగా. అతడి మాటలు విని ముచ్చట పడినట్టుగా నవ్వుతూ, ఆ కాన్ఫిడెన్స్ ఉంటే
మంచిదే విద్య, కానీ కీడెంచి మేలంచమన్నారు పెద్దలు. మీ అమ్మ నాన్నగారు నిన్ను ఇంజనీర్ చెయ్యాలని, నీ తమ్ముణ్ణి డాక్టర్ చెయ్యాలని ఎన్నో కలలు కన్నారని నీకు తెలుసు. మీ నాన్నగారుండగా చాలా బాగా చదివేవాడివి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 92% మార్కులు వచ్చాయి నీకు. నీ మార్కులు చూసి మీ నాన్నగారు ఎంత మురిసిపోయారు. నీకు ఎంసెట్లో మంచి ర్యాంకే వస్తుందని అందరితో ఎంతో గొప్పగా చెప్పడం నేను కూడా విన్నాను. కానీ దురదృష్టవశాత్తు మీ నాన్నగారు పోయారు. అయిన వాళ్ళు మోసం చేసి మీ ఆస్తిని దోచేశారు. ఇంత జరిగినా మీ అమ్మ మీ ఇద్దరి మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. నువ్విలా పరీక్షలు రాయడం మానేసి అమ్మ ఆశలు కూలదోస్తావా? నువ్వు చదువు మానేస్తే పైలోకాన ఉన్న మీ నాన్నగారి ఆత్మకు శాంతి ఉంటుందా? ఆలోచించు. నీకు గొప్ప గాయకుడివి కావాలనే ఆశ ఉండడంలో తప్పులేదు. దానికోసం ప్రయత్నం చెయ్యి. ఎవ్వరూ వద్దనరు. కానీ అదే సమయంలో అది కెరీర్కి అవరోధంలా కాకుండా చూసుకో. ముందు నీ కెరీర్పై దృష్టి పెట్టి ఒక పొజిషన్కి చేరుకో. ఆ తరువాత నీ సింగింగ్ హాబీని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్గా డెవలప్ చేసుకో. నీ చదువు నీ కన్న వాళ్ళ ఆశలు తీర్చడానికే కాదు, సంఘంలో నీకో స్థాయిని హోదాని కల్పిస్తుంది. చదువుంటే ఎక్కడికి వెళ్ళినా 10 మందితో స్వేచ్ఛగా ధాటిగా మాట్లాడగలుగుతావు. ఇంటర్మీడియట్ అనేది బేసిక్ క్వాలిఫికేషన్. అది కూడా లేకుండా ఎక్కడికి వెళదామని, ఏం చేద్దామని? నువ్విందాక అన్నావే హేమచంద్ర, శ్రీకృష్ణ, గీతామాధురి అని. వాళ్ళంతా చదువు సంధ్యలు మానేసి ఆ ఫీల్డ్లోకి వెళ్ళారన్న నీ ఉద్దేశం? చదువు కొనసాగిస్తూనే అందులో కొనసాగారు. నువ్వేమో ఈ కాంపిటీషన్లో విన్ అయితే చాలు అంతా సాధించినట్టే అనుకుంటున్నావు. ఆ హేమచంద్ర జీటీవీలో నేషనల్ లెవెల్లో పాడి ఎంతో గుర్తింపు పొందాడు. ఆ స్థాయికి చేరుకోవాలంటే పాటలు పాడడం ఒక్కటే వస్తే సరిపోదు విద్య. ఇంగ్లీష్లోనూ హిందీలోనూ ధారాళంగా మాట్లాడగలిగే స్థాయికి ఎదగాలి. దాంతో ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకు రాగలిగే సామర్థ్యం నీ స్వంతమవుతుంది. అప్పుడు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఉదాహరణకి నా సంగతే తీసుకో. ఆర్ట్స్ గ్రూప్ తీసుకుని BA చదువుతున్నానని అంతా నన్ను విచిత్రంగా చూస్తూ తేలిక చేసి మాట్లాడుతున్నారు. అయినా పట్టించుకోలేదు నేను. ఎందుకంటే నా గోల్ IAS కనుక. అది సాధించేందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ బాగా ఉపయోగపడతాయని BAలో ఆ సబ్జెక్ట్స్ని ఎంపిక చేసుకున్నాను. అఫ్కోర్స్ అవి తీసుకోకపోయినా IASకు ప్రిపేర్ అవ్వచ్చు అనుకో, అది వేరే విషయం. ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే మన లైఫ్కి మనం ఖచ్చితంగా ఒక గోల్ని ఏర్పరచుకోవాలి. దాని సాధన కోసం పట్టుదలగా కృషి చేయాలి. అప్పుడు సాధించలేనిదేమీ ఉండదు. నీ ఫస్ట్ ప్రయారిటీ చదువుకిచ్చి ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఆ తర్వాత నీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ డెవలప్మెంట్ కోసం ఆలోచిద్దుగాని అంది హారిక లాలనగా. హారిక సివిల్స్ ప్రిపేర్ అవుతుందనే విషయం వినడంతోనే విద్యాసాగర్ ఆలోచనలో పడిపోయాడు. తన ఆలోచనను పక్కన పెట్టి, అక్క నువ్వు IASకి ప్రిపేర్ అవుతున్నావా? మరెప్పుడూ చెప్పలేదేంటి అన్నాడు ఆరాధనగా ఆమె వంక చూస్తూ. అవును, ఇప్పటి నుండి అనవసరమైన పబ్లిసిటీ ఎందుకని ఎవ్వరికీ చెప్పలేదు. IAS కావాలనేది చిన్నప్పటి నుండి నా లైఫ్ యాంబిషన్. ఇప్పుడు సమయం వచ్చింది కనుక నీకు చెప్పాను కానీ, లేకపోతే ఇప్పట్లో ఎవ్వరికీ ఈ విషయం చెప్పేదాన్ని కాదు. నా సంగతి సరే, ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు అని అడిగింది హారిక. ఆలోచించి చూస్తే నువ్వు చెప్పినట్టు చేస్తేనే మంచిదనిపిస్తోందక్క. ఇన్నాళ్ళు నా పిచ్చిలో పడి అమ్మని చాలా బాధ పెట్టాను. నేను త్వరగా డబ్బు సంపాదించి అమ్మని సంతోషపెట్టాలి అనుకున్నాను. దానికి ఇదే సరైన మార్గం అనుకున్నాను తప్ప నీలా ఇంత లోతుగా ఆలోచించలేదు అన్నాడు విద్యాసాగర్ పశ్చాత్తాపపడుతున్నట్టుగా. అయిందేదో అయింది. ఇప్పటి నుండైనా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ర్యాంకు సంపాదించు. అలా అని పాటలను వదిలేయమని చెప్పడం లేదు నేను. ఎందుకంటే పాట నీ ఊపిరి అని నాకు తెలుసు అంది హారిక నవ్వుతూ. థ్యాంక్స్ అక్క, నా మనసుని చాలా బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు చెప్పినట్టే ముందు చదువు, ఆ తర్వాతే పాట అన్నాడు విద్యాసాగర్ హాయిగా నవ్వేస్తూ. కొడుకు మాటలు విన్న మీనాక్షి ముఖం ఆనందంతో విప్పారింది. థ్యాంక్స్ హారిక అంటూ హారికను తన హృదయానికి హత్తుకుంది మీనాక్షి. మాటలకందని భావాన్ని ఆలింగనం ద్వారా అలా వ్యక్తం చేసింది మీనాక్షి. ఇందులో నాదేం లేదాంటీ. విద్య చాలా తెలివైనవాడు. మంచేదో చెడేదో తెలుసుకున్నాడంతే. నే వస్తానంటీ, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ వెళ్ళిపోయింది హారిక. ఆమె వెళ్ళిన వంకే అలా చూస్తూ నించున్న మీనాక్షి మెడ చుట్టూ చేతులు వేసి, సారీ అమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను
అన్నాడు విద్యాసాగర్ కళ్ళు చెమరుస్తూ ఉండగా. బాధేం లేదు నాన్న. ఆస్తులు పోయినా తమ్ముడు నువ్వే నా సర్వము అనుకుని బ్రతుకుతున్నాను. మీరు ప్రయోజకులవ్వాలి. మనని చూసి నవ్విన వాళ్ల నోరు మూయించాలి. ఆడది అదేం చెయ్యగలదు అన్న దానికి మీరు సరైన జవాబుగా నిలవాలి. అదే నా కోరిక అంది మీనాక్షి డగ్గుత్తికతో. ఊరుకోమ్మా, ఇక ముందెప్పుడు నువ్వు కంట తడిపెట్టే పరిస్థితి రానివ్వను అన్నాడు విద్యాసాగర్ స్థిరంగా. కమల హారికను చిన్నబుచ్చాలని, ఆమె చదువు గూర్చి ఎద్దేవా చేసిన తర్వాత మేనత్తని చూడాలని ఉన్న ఆ ఛాయలకు వెళ్లడం మానుకుంది హారిక. ఇందిర కూడా కూతుర్ని అక్కడకు వెళదాని రమ్మని ఒత్తిడి చేయడం మానేసింది. హారికను కించపరచాలని చూసి దెబ్బతిన్న కమల హరిప్రసాద్, ఇందిరలు వచ్చినప్పుడు కాస్త జంకుగా అనిపించడంతో ఏదో తప్పు చేసిన దానిలా వాళ్లను తప్పించుకు తిరగసాగింది. వాళ్ళు కూడా కమలతో అంటిముట్టనట్టుగా ఉండిపోయారు. కమల పనిలో సుగుణకు సాయపడుతూనే తన తీరిక సమయాన్నంతా జానకి దగ్గరే గడపసాగింది. ఆమె ప్రవర్తన చూసి రామచంద్ర ఎంతో ఆశ్చర్యపోయాడు. 25 ఏళ్ల క్రితం అందరి పట్ల కమల ఎంత అభిమానంగా ఉండేదో అదే అభిమానాన్ని ఆయన తిరిగి ఇన్నాళ్లకు మరదలిలో చూడగలిగాడు. జానకి ఆనందానికైతే అవధులే లేవు. తనతో ఉల్లాసంగా కబుర్లు చెబుతూ బుజ్జగించి అన్నం పెడుతూ అవసరమైతే కసురుకుని మందులు వేస్తున్న కమలను చూసి పూర్వపు రోజులు మళ్లీ వచ్చాయని సంబరపడిపోయింది జానకి. తన పెళ్లైన వెంటనే వెళ్ళిపోయిన కమల ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం వలన ఆమె గూర్చి వినడం తప్ప ప్రత్యేకించి సుగుణకేమీ తెలియలేదు. కానీ ఈనాడు ఆమె తమతో వ్యవహరిస్తున్న తీరు చూశాక మనుషుల మధ్య అనుకోకుండా ఏవో తేడాలు వచ్చినా అవి స్థిరంగా ఉండిపోవని, పాసింగ్ క్లౌడ్స్లా వచ్చిపోతాయని, మనసుల్లో మమతలు ఎక్కడికి పోవని, అవి స్థిరంగా నిలిచి ఉంటాయని అనుకుంది సుగుణ. మధ్య మధ్యలో భాస్కర్, శశికిరణ్లు ఫోన్ చేసి జానకి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. వారితో కాసేపు మాట్లాడడంతో అందరి మనసులు ఉల్లాసంగా ఉండేవి. ఒక మంచి మాట, ఒక ఆత్మీయపు స్పర్శ ఎలాంటి కష్టాన్నైనా బాధనైనా పటాపంచలు చేస్తుందంటారు. అదే నిజమైంది వారి జీవితాల్లో. సంవత్సరం రోజులుగా ఆ ఇంటి సభ్యులంతా పడిన కష్టమంతా భాస్కర్, కమల, శశికిరణ్ల రాక వలన చేత్తో తీసేసినట్టు అంతా మాయమైపోయింది. జానకి ఆరోగ్యం కొంత కుదుట పడడంతో ఆపరేషన్కు డేట్ నిర్ణయించారు. అలా నిర్ణయించిన వెంటనే జానకి ఆరోగ్యం దిగజారిపోయింది. బీపీ, షుగర్ లెవెల్స్ అనూహ్యంగా పెరిగిపోయాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిని గమనించిన డాక్టర్స్ ఆమెకిలా జరగడం ఇప్పటికిది రెండోసారి. ఇదంతా చూస్తుంటే మీ మిసెస్ సమస్య కేవలం సైకలాజికల్ అనిపిస్తుంది. నాకు తెలిసిన సైకాలజిస్ట్ ఒకరున్నారు. ఆయన దగ్గరకు తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించండి అన్నాడాయన. అక్కడికి తీసుకువెళ్తానంటే తను వస్తుందో రాదో సార్, మీరే వారిని ఇక్కడికి రప్పించే ఏర్పాటు చేయండి ప్లీజ్ అన్నాడు రామచంద్ర. సరే అలాగే చేద్దాం, అదే మంచిదేమో కూడా అన్నారు డాక్టర్. సార్, నన్ను చాలా రోజులుగా పట్టి పీడిస్తున్న సమస్య ఇది. ఈ ఆపరేషన్ వలన తనకేమీ అంటూ మాట పూర్తి చేయలేక నిస్సహాయంగా డాక్టర్ గారి వంక చూశాడు రామచంద్ర కన్నీళ్లు చిప్పిల్లుతుండగా. నోనో రామచంద్ర గారు, మీరలా అధైర్యపడకండి. రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుంది. కానీ మనం ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించాలి. మన అదృష్టం కొద్దీ నెక్స్ట్ వీక్ జపాన్కి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ కెంజి కవాజిరి వస్తున్నారు ఇక్కడికి. వారి ఆధ్వర్యంలో 5 హృద్రోగులకు చికిత్స చేయాలని నిర్ణయించాము. అందులో జానకి గారొకరు అన్నారు డాక్టర్. వీరికి క్రానిక్ ట్రాంబోలేటివ్ ఆక్లూషన్ విధానం ద్వారా కుట్టు కోత లేకుండా, అంటే బైపాస్ సర్జరీ లేకుండా కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ చేయబోతున్నాం. ఇది మన విశాఖ నగరంలో నిర్వహించే ప్రప్రథమ చికిత్స. దీనికి ఇంట్రావాస్కులర్స్ అల్ట్రాసౌండ్ మిషన్ ద్వారా తొలగించేందుకు క్రానిక్ టోటల్ ఆక్లూషన్ పద్ధతిని పాటించబోతున్నాం. దీనివలన ఎటువంటి హాని ఉండదు రోగికి. 2 రోజుల్లో హాయిగా ఇంటికి తీసుకుపోవచ్చు. మీరు ధైర్యంగా ఉండి ఆమెకు ధైర్యం చెప్పండి అన్నారు డాక్టర్ గారు. జానకి సైకాలజిస్ట్తో కౌన్సిలింగ్ ఇప్పించాక ఆపరేషన్ డేట్ను ఫిక్స్ చేశారు. ఆ సంగతి వెంటనే భాస్కర్కి ఫోన్ చేసి చెప్పాడు రామచంద్ర. డాడీ, మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నాడు శశికిరణ్. లేదురా, నేను వెళ్ళినా వదినకు అంత తృప్తిగా ఉండదు. సర్జరీకి ముందు తన సంతానమైన మీ ముగ్గురిని చూడాలని కోరుకుంటుంది. అందుకేమాత్రం తేడా వచ్చినా వదిన పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది అన్నాడు భాస్కర్. అలా అంటారా?
ఆ మధ్య 10 రోజులు సెలవు పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు సెలవంటే మా బాస్ గొడవ పెడతాడేమో. సరే, ఏదో మేనేజ్ చేస్తాలేండి అన్నాడు శశికిరణ్. అలాగే చెయ్యి, నేను ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఎయిర్ టికెట్లు బుక్ చేయిస్తాను అన్నాడు భాస్కర్. సరే అయితే, సర్జరీ అయ్యాక మాత్రం ఎక్కువ రోజులు ఉండనక్కడ. ఆపరేషన్ అయిన తర్వాత ఓ 2 రోజులకు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయించండి, నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి శశికిరణ్ వెళ్ళిపోయాడు. ఆఫీస్కు వెళ్ళాక సిస్టమ్ ముందు కూర్చున్నాడే గాని పని మీద ఏమాత్రం ఏకాగ్రత చూపించలేకపోయాడు. అతడి మనసు నిండి ఉన్న హారిక ఒక్క క్షణం కూడా అతడిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఏ పని చేస్తున్నా హారిక తలపులే అతడిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కైలాసగిరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి హారిక శశికిరణ్ మనసుకు మరింత దగ్గరగా అనిపించసాగింది. అక్కడికి వెళ్ళి వచ్చిన రోజు ఏదో పాట హమ్ చేస్తూ తల దువ్వుకుంటుంటే వెనక నుండి సుగుణ వదిన వచ్చి అన్న మాటలు గుర్తుకొచ్చాయి అతడికి. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన చిన్నదాని లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే అంటూ పాడుతూ వచ్చింది తన వైపు కొంటెగా చూస్తూ. సెర్చ్ చేస్తున్నట్టున్న ఆమె చూపులను తట్టుకోలేక, ఏంటి వదినా, ఏంటి సంగతి, ఎప్పుడూ లేనిది పాటలు పాడుతున్నావు, అది నన్ను చూసి అన్నాడు బింకంగా. నిన్ను చూసి నేనెందుకు పాడతాను నాయనా, రాత్రి పాడుతా తీయలో బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నికృష్ణన్ను పరిచయం చేస్తూ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఏదో పాడుకుంటూ ఉంటే నువ్వేంటి గుమ్మడికాయ దొంగలా ఉలిక్కి పడుతున్నావు అంది సుగుణ వచ్చే నవ్వును ఆపుకుంటూ. నాకు తెలుసులే, నీ సెటైర్లన్నీ నా మీదేనని అన్నాడు శశికిరణ్ ముఖమంతా కందిపోగా. అయితే నేను ఊహించింది నిజమేనన్నమాట, మీ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ నవ్వింది సుగుణ. పో వదిన, నీకంతా వేళాకోళమే, నువ్వు ఊహించినంత సీనేం లేదక్కడ అన్నాడు. ఆహా, అంత తొందరగా పోతానా, దొరక్క ఇన్నాళ్లకి దొరికావు, చిట్టి మరిదివి, నిన్నొక ఆట ఆడించకుండా వదులుతానా, ఇంతకీ వర్కౌట్ అవుతోందా నీ ప్రయత్నం అంది సుగుణ. తల్లి ఊరుకో, నువ్వు ఊహించినంత ఏం లేదు, కాకపోతే ఆ అమ్మాయి మనసులో ఏముందో నాకు తెలియదు గాని తను కనపడితే చాలు నా మనసు పురివిప్పిన నెమలిలా అయిపోతుంది, ఇది అని వివరించి చెప్పలేని వింత భావన కలుగుతోంది. ఇంతకుముందు ఏ అమ్మాయిని చూసినా ఇలా అనిపించలేదు నాకు అన్నాడు శశికిరణ్ తన్మయత్వంలో మునిగిపోతూ. అదే బాబు ప్రేమంటే అంది సుగుణ. వదినా, నా ప్రేమ ఫలిస్తుందంటావా అన్నాడు సందేహంగా చూస్తూ. ఎందుకు ఫలించదు, నీకేం తక్కువ, చదువుంది, అందముంది, అన్నిటికీ మించి మంచి మనసుంది. హారిక చాలా మంచి అమ్మాయే కాదు, చాలా తెలివైంది కూడా, కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోదు అంది సుగుణ. అది కాదు, హారికంటే మమ్మీకి అంత ఇష్టం ఉన్నట్టు లేదు, మమ్మీ మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ నొప్పించలేను నేను అన్నాడు శశికిరణ్. శశి, అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు, కొన్ని విషయాలను కాలానికే వదిలేయాలి. అయినా ఏ తల్లైనా తన బిడ్డలు సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటుంది కదా. మీ మమ్మీకి నువ్వంటే పంచ ప్రాణాలని విన్నాను, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఆవిడ ఏ పని చెయ్యరని నా నమ్మకం అంది సుగుణ ఓదార్పుగా. థ్యాంక్స్ వదిన, నీతో మాట్లాడాక నా మనసు స్థిమితంగా అనిపిస్తోంది. ఒక పక్క హారిక నా మనసును అల్లకల్లోలం చేస్తుంటే మరో పక్క మమ్మీ ఆలోచనలు నన్ను ముందుకు సాగనివ్వడం లేదు. రాత్రంతా ఇవే ఆలోచనలు, డాడీతో మాట్లాడాలంటే సంకోచం అంటూ నవ్వాడు శశికిరణ్. ఆనాటి సంభాషణ గుర్తుకు రాగా అతడి పెదవుల మీద అప్రయత్నంగా నవ్వు విరిసింది. పక్క సీట్లో ఉన్న అతడి కొలీగ్ ప్రియాంక అది చూసి, ఏంటి శశి, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు, ఎనీథింగ్ స్పెషల్ అని అడిగింది. ఏం లేదు ప్రియాంక, రాత్రి చదివిన బుక్లో జోకు గుర్తొచ్చి నవ్వానంతే అన్నాడు తడబాటుగా. నీ వాలకం చూస్తే అలా లేదులే, ఐ థింక్ యూ ఫెల్ ఇన్ లవ్. ఎందుకంటే నువ్వు విశాఖపట్నం వెళ్ళొచ్చిన దగ్గర నుండి నీ తీరే మారిపోయింది. మాటిమాటికి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, సిస్టమ్ ముందు కూర్చుని పని మానేసి చుక్కలు లెక్క పెడుతున్నట్టుగా ఎటో చూస్తున్నావు. ఇవన్నీ ప్రేమ లక్షణాలే గాని అసలు సంగతి చెప్పు, అక్కడ నీ డ్రీమ్ గర్ల్ ఎదురైందా, ఆ సంగతి చెప్పు అంది ఆసక్తిగా ప్రియాంక. తాను అవునని సమాధానం చెబితే ప్రియాంక అందరికీ చెప్పి డిపార్ట్మెంట్ అంతా హోరెత్తిస్తుందని భయపడ్డాడు. అందుకే అబ్బే అదేం లేదు అంటూ నవ్వేసి పనున్నట్టుగా సిస్టమ్ మీదకి దృష్టి సారించాడు, చేత్తో మౌస్ని కదుపుతూ. ఇక ఎంత ప్రయత్నించినా అతడి నుండి ఏ సమాచారము రాబట్టలేనని గ్రహించిన ప్రియాంక తన పనిలో మునిగిపోయింది.
స్వాతివాన కోసం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.